పిల్లలు కుందేలు ఉపాయం కథని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక అడవిలో వరుసగా లేడిపిల్ల, కుందేలు పిల్ల ఇలా కనిపించకుండా పోయాయి. దాంతో ఎవరో ఒకరు నిత్యం పిల్లలకు రక్షణగా ఉండాలని జంతువులు కలిసి ఒక మాట అనుకున్నాయి. అయితే ఆ రోజు కాపలాగా ఉండాల్సింది ఎలుగుబంటి వంతు. అప్పుడే పులి పిల్లల దగ్గరకు ఏదో జంతువు రాగా అవి భయంతో అరిచాయి. ఎలుగుబంటి పరిగెత్తుకొచ్చేలోపే అది పారిపోవడంతో వచ్చింది ఏ జంతువు అనేది తెలియలేదు. మరుసటి రోజు కుందేలు పెద్ద పులి చెవిలో ఏదో చెప్పింది. పులి కూడా సరే అంటూ ఓ గున్న ఏనుగును కాపలా పెట్టింది. రెండు చెరుక్కడలు తింటే చాలు గుర్రు పెట్టి నిద్రపోతుంది, ఇదేం కాపాడుతుంది అని మిగతా ప్రాణులన్నీ గున్న ఏనుగుని ఎక్కిరిస్తాయి. పర్వాలేదు, అదైతేనే దొంగని పట్టుకోగలదు అంది పెద్ద పులి. ఇక జంతువులన్నీ వేటకు వెళ్ళాయి. సేపటికి నక్క కొన్ని చెరుకు గడలతో వచ్చింది. ఓ గున్నయనగా, నీకోసమే వీటిని తెచ్చాను అని చెప్పింది నక్క. భలే నక్క బావా అంటూ తీసుకుంది గున్న ఏనుగు. అవి ఇలా తినగానే పాపం ఏనుగుకి నిద్ర వచ్చేసింది. గూడులో ఉన్న బాతు పిల్లలను మెడపట్టుకొని ఈరోజు వీటితో పులుసు పెట్టుకుంటా అని బయలుదేరింది నక్క. అప్పుడే చెట్ల చాటు నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాయి జంతువులన్నీ. వాటిని చూడగానే నక్క బిక్క చిక్కిపోయింది. అబ్బే, వీటికి దాహంగా ఉందంటేను చెరువు దగ్గరకు తీసుకువెళ్తున్నాను అని అబద్ధం చెప్పేసింది నక్క. ఆ రోజు మేం చూసింది దీన్నే అని అరిచాయి పులి పిల్లలు. తన పంజాతో నక్కను ఒక్క దెబ్బ కొట్టేసింది పులి. అంతే, అది ప్రాణాలు విడిచింది. మంచి ఉపాయం చెప్పిన కుందేలును జంతువులన్నీ మెచ్చుకున్నాయి.